మోదీ సర్కార్ రైతు వ్యవసాయ కూలీల అనుకూల చట్టాలను ఏ ఒక్కటి అమలు చేయటం లేదన్నారు. ఏఐకేఎస్ నేతలు రైతుల పొట్టకొట్టేలా వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేలా రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువస్తున్నారని మండిపడ్డారు. 2026 మార్చిలో కొత్తగూడెంలో జరగనున్న తెలంగాణ రైతు సంఘం ఏఐకేఎస్ రాష్ట్ర 3వ మహాసభలపై సన్నాహక సమావేశం నిర్వహించారు నేతలు. ఏఐకేఎస్ నాయకులు జూలకంటి రంగారెడ్డి మీటింగ్లో పాల్గొన్నారు. రైతు సమస్యలపై మహాసభల్లో చర్చించి తీర్మానాలు రూపొందిస్తామని చెప్పారు. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం రైతుల మీద వ్యవసాయ రంగం మీద ఇవాళ దాడి చేయటం అనేది జరుగుతూ ఉన్నది. రైతులకు అనుకూలమైనటువంటి కార్యక్రమాలు కానీ చట్టాలు కానీ ఏ ఒక్కటి కూడా చేయకుండా రైతుల పొట్టగొట్టేటువంటి విధంగా వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేటువంటి పద్ధతుల్లో ఇవాళ పార్లమెంటులో చట్టాలు రైతు వ్యతిరేక చట్టాలు నల్ల చట్టాలు తీసుకురావటం, తర్వాత వాటిని ఏదో తాత్కాలికంగా రద్దు చేసుకోవటం, ఇప్పుడు విద్యుత్ సంస్కరణ అని చెప్పేసి తీసుకొస్తా ఉన్నారు. విత్తనాల సంబంధించినటువంటి దానిపైన కూడా వాళ్ళు తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. రాష్ట్రాలకు ఉండేటువంటి అధికారాలు మొత్తం తమ చేతిలో తీసుకొని తమ ఇష్టం వచ్చినట్టుగా మొత్తం వ్యవసాయ రంగాన్ని రైతాంగానికి నష్టం జరిగే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకొస్తుంది. కాబట్టి పామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, తర్వాత ధాన్యం పండించేటువంటి రైతుల సమస్యలు కానీ, మిర్చి కాటన్ మరి రైతుల సమస్యలు కానీ, పోడు భూముల రైతుల సమస్యలు కానీ, ఇవన్నీ కూడా ప్రధానంగా ఈ మహాసభలో చర్చించి ఆ రకంగా తీర్మానాలు చేయటం అనేది